మంత్రి సీతక్క కాన్వాయ్ని అడ్డుకున్న తండావాసులు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కట్ట తండావాసులు సోమవారం మంత్రి సీతక్క కాన్వాయ్ని అడ్డుకున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముప్పునకు గురైన పలు మండలాల్లోని గ్రామాలు సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేసముద్రం వచ్చిన మంత్రి తమ ప్రాంతానికి రావాలంటూ తండావాసులు కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో మంత్రి కాన్వాయ్ని అడ్డగించారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వారిని బలవంతంగా పక్కకు నెట్టివేయడంతో కాన్వాయ్ వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే మన తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది పాలన ప్రజాపాలన కాదని, ప్రజా వ్యతిరేక పాలనని ఖమ్మంలోని రాజీవ్ స్వగృహ 4వ తరగతి ఉద్యోగుల కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మున్నేరు ముప్పునకు గురైన తాము నీటిలో 2 రోజులుగా హరిగోసలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఇసుమంతా సాయం అందలేదని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి తమ కాలనీని పరిశీలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక బైపాస్ రోడ్డుపై సోమవారం రాస్తారోకోలు చేశారు. దాదాపు 500 మంది కాలనీవాసులు రహదారిపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే అయిన పొంగిలేటి తమ కాలనీకి వచ్చి పరిశీలిస్తే తాము ఈ ఆందోళనను విరమిస్తామని, లేదంటే ఇక్కడి నుంచి కదలబోమని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు ఓటేసి నిండా మునిగినం. జిల్లాలోని 3 మంత్రుల పేరుకే ఉన్నారు. వారి వల్ల మాకేంటి ఉపయోగం లేదు. వరదలు వస్తున్నాయి. ముందే అధికారులు వారికి చెప్పలేదా? చెప్తే వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళ బంధువుల్లో వాళ్ళ కుటుంబాల సభ్యులతో ఉంటే ఇట్లనే చేస్తారా? ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ప్రజల కష్టాలు రాగానే కనిపించకుండా పోయిన వాళ్ళు. అనవసరంగా ఎన్నుకున్నాం. కాంగ్రెస్కు ఓట్లు వేసి నిండా మునిగినాం. మా బతుకుల్ని మేమే పాడు చేసుకున్నాం. ప్రజలతో ఉండి ప్రజల కోసం కష్టపడిన వాళ్లను ఎన్నుకోకపోవడం మేం చేసిన తప్పు. అందువల్లే మాకు ఈ నష్టం జరిగిందని వారు అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు బాధితుల నుండి నిరసన సెగ తగిలింది. బాధితులు అట్టడుగున అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలిపోక మంత్రులు, నేతలు బిక్కమొఖం వేశారు. బాధితుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక నీళ్లు నమిలారు. 3 రోజులుగా తిండి తిప్పలు లేకుండా వరదల నీటిలో బిక్కుబిక్కుమని గడుస్తుందని, తిరిగ్గా వచ్చారని ముఖ్యమంత్రి, మంత్రులపై బాధితులు విరుచుకుపడ్డారు. బాధిత కుటుంబాలకు 10,000 సాయం అందిస్తామన్న ముఖ్యమంత్రిని విమర్శ